హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరూ బాగున్నారా? మన సబ్స్క్రైబర్ నా స్నేహితుడు రాజు గారు ఇక్కడ సార్వాణి విద్యాలయంలో పీటీగా చేస్తున్నారు. అదే సార్వాణి విద్యాలయంలో నేను యోగా టీచర్గా చేస్తున్నానండి. సో ఈ వీడియో ద్వారా అంటే మన ప్రసాద్ గారి వీడియో ద్వారా నేనైతే ఇన్ని చూపిస్తున్నాను. సో ఇక వీడియోలోకి వచ్చేద్దాము. థంబ్నైల్ చూసే ఉంటారండి. ఇక్కడ మనం చేసే యాంప్లిఫైర్ 5.1 ఛానల్ ఆస్ట్రా యాంప్లిఫైర్. ఇందులో వాడే రిమోట్ కిట్ వచ్చినప్పటికి 7.1 ఛానల్ ఆస్ట్రా రిమోట్ కిట్. ఇది మనకి ఆర్డర్ చేసింది మన సబ్స్క్రైబర్ శివరుద్ర గారు, ప్రసాద్ గారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో ఉంటున్నారు. ఆర్డర్ చేసి చాలా రోజులు అయిపోయింది సార్, మా లేట్ అయిపోతుంది, మా దీపావళికి అందలేదు, నాగుల చవితి వచ్చేస్తుంది, పంపిస్తున్నారా లేదని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. సో వేగిరంగా యాంప్లిఫైర్ అయితే నేను రెడీ అయితే చేయడం జరిగిందండి. స్పీకర్స్ వచ్చినప్పటికీ ఆల్రెడీ నేను రెడీమేడ్ స్పీకర్స్ చూపించాను మీకు. బిఫోర్ ఆల్రెడీ 2 సెట్స్ కూడా మీకు దీని మీద వీడియోస్లో అయితే చూపించాను. అవే స్పీకర్స్ అండి. జిప్ కంపెనీ వూఫర్స్, జిప్ కంపెనీ ఫుల్ రేంజ్ స్పీకర్స్. సబ్ వూఫర్ వచ్చినప్పటికి JBL సబ్ వూఫర్ అయితే తీసుకోవడం జరిగింది. ఇక యాంప్లిఫైర్ కోసం అయితే నేను చెప్పాను ఆస్ట్రా యాంప్లిఫైర్ 5.1 చెప్పేసి అది మీకు చూపిస్తాను. ఇంటర్నల్గా ఏ విధంగా డిజైన్ చేస్తాం, వైరింగ్ ఎలా ఉంది, ఏ కాంపనెంట్స్ యూజ్ చేస్తాము, మనకి కాపీరైట్ క్లెయిమ్ ఏది లేకపోతే సౌండ్ టెస్ట్ కూడా ఈ వీడియోలో నేను చేస్తానండి. సో ఒకసారి మీరు యాంప్లిఫైర్ స్పీకర్ సెటప్ చూసే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ అయితే చేయండి, షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇప్పుడు మనం ఏ విధంగా ఉంది ఏంటి అనేది అయితే మనం ఇప్పుడు చూద్దాము. యాంప్లిఫైర్ ఫ్రంట్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుందండి. సో డ్యూయల్ కంట్రోల్ ప్యానల్. ఇది రైట్ సైడ్ మాస్టర్ వాల్యూము, ఎన్కోడర్ బటను. లెఫ్ట్ సైడ్ వచ్చినప్పటికి హార్డ్ బేస్, స్మూత్ బేస్ కంట్రోల్ అయితే ఇక్కడ సెట్ చేయడం జరిగింది. మనకి దిగువగా మన MG ఎలక్ట్రానిక్స్ మజ్జిగౌరి ఎలక్ట్రానిక్ లోగో అయితే ఇక్కడ ఫిక్స్ చేయడం జరిగిందండి. సో ఈ విధంగా ప్యానల్ ఉంటుంది. ఇక్కడ కీప్యాడ్ బటన్స్ ఉంటాయి. ఒకవేళ రిమోట్ మీకు పనిచేయకపోతే ఈ బటన్స్తో మీరు ఆపరేట్ చేసుకోవచ్చు. ఇది ఆస్ట్రా ఒరిజినల్ ప్యానల్ అండి. 5.1కి 7.1కి ఈ ప్యానల్ మనం యూజ్ చేస్తాము. మరి ఆస్ట్రా రిమోట్ కిట్కి వేరే ప్యానల్ అయితే మ్యాచ్ అవ్వదు, కేవలం ఇటువంటి ఇన్ఫినిటీ ప్యానల్స్ అయితే మ్యాచ్ అవుతాయి. సో ఈ విధంగా ఫ్రంట్ లుక్ అయితే డిజైన్ అయితే చేయడం జరిగింది. ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను ఏ విధంగా ఉంది ఏంటి అనేది. ఇందులో వాడే డిస్ప్లే వచ్చినప్పటికి TFT డిస్ప్లే అండి ఇది. సో ఒకసారి మీకు ఆన్ చేసి చూపిస్తాను. ఇలా ఆన్ చేయగానే బూట్ అని వస్తుంది. ఆఫ్టర్ మనకి లాస్ట్ మెమరీ అందులో ఉంటుంది. నేను బ్లూటూత్ లాస్ట్ మెమరీ ఉంది కాబట్టి ఇక్కడ బ్లూటూత్ ఎనేబుల్ అయ్యి ఉంది. అదేవిధంగా ఈ యాంప్లిఫైర్లో ARC ఆప్టికల్ కోయాక్సిల్ అయితే ఉంటుంది. డాల్బీ డిజిటల్ DTS ఫార్మాట్ ఇది సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ USB అక్స్ అయితే దీనికి ఆప్షన్స్ అయితే ఉంటాయండి. సో ఈ విధంగా కంట్రోల్స్ వెనకతల బ్లూ కలర్ లైట్స్ అయితే తీసుకున్నాము. డిస్ప్లే కూడా బ్లూ కలర్లో ఉంటుంది కాబట్టి కరెక్ట్గా మ్యాచ్ అవుతుందని చెప్పేసి ఈ విధంగా లైట్స్ అయితే నేను తీసుకోవడం జరిగిందండి. ఇక ఇంటర్నల్ ఒకసారి చూద్దాము ఏ కాంపోనెంట్స్ యూజ్ చేస్తాం ఏంటి అనేది. ఇక ఇంటర్నల్ విషయంకి వద్దామండి. ఇంటర్నల్ వచ్చినప్పటికి ఫస్ట్ పవర్ సప్లైకి వచ్చినప్పటికి 24/024 12/012 012 ట్రాన్స్ఫార్మర్ అయితే తీసుకోవడం జరిగిందండి. ఫుల్ HD ట్రాన్స్ఫార్మరు. ఆ ట్రాన్స్ఫార్మర్ లోపల నుంచే డైరెక్ట్గా మనకి కాపర్ వైర్స్ అనేవి రావడం అయితే జరుగుతుంది. ఇది HD ట్రాన్స్ఫార్మర్ అండి. అండ్ పవర్ సప్లై అయితే ఇక్కడ తీసుకోవడం జరిగింది. అండ్ ఇక సబ్ వూఫర్ బోర్డుకి వద్దాం. సబ్ వూఫర్ బోర్డుకి వచ్చినప్పటికి కుమార్ ఆడియోస్ బోర్డు అయితే తీసుకోవడం జరిగింది. తండ్రమోనో బోర్డు తీసుకున్నాము. ఇది సప్రీ బోర్డు. ఇది రెగ్యులర్గా మనం యూజ్ చేసే సప్రీ యాంప్ బోర్డు ఇది. ఇక 5 ఛానల్ వచ్చినప్పటికి 7294 5 ఛానల్ బోర్డు అయితే తీసుకోవడం జరిగిందండి. ఇక సబ్ వూఫర్ వచ్చినప్పటికి 350 వాట్ అవుట్పుట్ వస్తుంది. దీనికి JBL, సోనీ, క్యాపిటల్, పయోనీర్ ఏవైనా SPL సబ్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇబ్బంది ఏమీ ఉండదు. బేస్ అయితే చాలా గట్టిగా చక్కగా వస్తుంది. ఇక 5 ఛానల్ వచ్చినప్పటికి పెర్ ఛానల్ 100 వాట్లకు వస్తుంది. దీనికి 60 వాట్ 100 వాట్ స్పీకర్స్ అయితే దీనికి కనెక్ట్ చేసుకోవచ్చండి. సో ఈ విధంగా 5.1కి ఈ యొక్క బోర్డ్స్ అయితే మనం యూజ్ చేయడం జరిగింది. ఇక రిమోట్ కిట్కి వద్దాం. రిమోట్ కిట్కి వచ్చినప్పటికి మొదటి నుండి చెప్తున్నాం ఆస్ట్రా రిమోట్ కిట్ అని చెప్పేసి. సో ఇదైతే ఆస్ట్రా రిమోట్ కిట్ అండి. మనం రెగ్యులర్గా దీని మీద చాలా వీడియోస్ చేసాం ఏ విధంగా పని చేస్తుంది ఏంటి అనేది. సో ఈ సెట్లో కూడా ఆస్ట్రా రిమోట్ అయితే తీసుకున్నాము. ఇక స్పీకర్ ప్రొడక్షన్ వచ్చినప్పటికి మనం రెగ్యులర్గా యూజ్ చేసే స్పీకర్ ప్రొడక్షన్ అండి. దీనికి థర్మల్ సెన్సార్ ఉంటుంది. ఒకవేళ ఓవర్ యూజింగ్ చేసినప్పుడు ఇక్కడ హీట్ ఎక్కి ఐసీ హీట్ ఎక్కేసి మనకి ఎటువంటి స్పీకర్లు గట్టా పోకుండా ఉండడానికి థర్మల్ సెన్సార్ అనేది ఉంటుందండి. థర్మల్ సెన్సార్ ఇక్కడ మనం బిగించాము. ఈ హీట్ ఎక్కగానే థర్మల్ సెన్సార్ ఆన్ అయ్యి స్పీకర్ ప్రొడక్షన్ ఆన్ అవుతుంది. రిలే ఆగిపోతుంది. రిలే ఆగగానే ఏమవుతుందంటే మనకి స్పీకర్స్ ఆగిపోతాయి. అప్పుడు సెట్ అయితే మీరు ఆఫ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకైతే ఇది డైరెక్షన్ అయితే ఇస్తుంది. సో యాంప్ అయితే ఈ విధంగా ఇంటర్నల్ అయితే మనం డిజైన్ అయితే చేయడం జరిగిందండి. సో ఫ్యాన్లు అనేవి హీట్ సింక్ దగ్గరగా తీసుకోవడం జరిగింది. ఈ ఫ్యాన్లు ఆన్ చేసినప్పుడు సౌండ్ రాకుండా ఉండడానికి దీనికి ఒక బక్ బోర్డ్ అయితే మనం తీసుకోవడం జరిగిందండి. సో యాంప్ ఇంటర్నల్ అయితే ఈ విధంగా ఉంది. వైరింగ్ కూడా ప్రాపర్గా చేశాను. ఎటువంటి హమ్మింగ్ ఇష్యూలు గట్రా ఏమీ లేవు. చాలా చక్కగా అయితే యాంప్లిఫైర్ అనేది వస్తుంది. ఇక బాక్స్ సెటప్కి వద్దాము. స్పీకర్ సెటప్ వచ్చినప్పటికి రీసెంట్గా మనం చెప్పుకున్నాము మన స్పీకర్ సెటప్ కంపెనీ స్పీకర్ సెటప్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ చూస్తున్నారు కదా FL, FR
ఎస్ఎల్ ఎస్ఆర్ సెంటర్ స్పీకర్ అయితే పైన అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ గ్రిల్ అయితే ఓపెన్ చేస్తాను బిగ్ స్పీకర్లో కనబడాలని చెప్పేసి. ఇది జిప్ కంపెనీ ఫుల్ రేంజ్ స్పీకర్స్ అండి. ఇది జిప్ కంపెనీ ట్వీటరు. ఇక్కడ కూడా జిప్ కంపెనీ ఫుల్ రేంజ్ స్పీకర్ అంటే డ్యూయల్ స్పీకర్ అనేది మనం తీసుకోవడం జరిగిందండి. ఇది సెంటర్ బాక్స్ కాబట్టి. అదేవిధంగా సరౌండ్ లెఫ్ట్ సరౌండ్ రైట్కి కూడా ఫుల్ రేంజ్ స్పీకర్లో తీసుకున్నాము. ఫ్రంట్ లెఫ్ట్ ఫ్రంట్ రైట్కి మాత్రం ఇక్కడ మనం వూఫర్స్ అయితే తీసుకోవడం జరిగిందండి. ఈ విధంగా స్పీకర్ సెటప్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక సబ్ వూఫర్ వచ్చినప్పటికీ డ్యూయల్ పైప్స్తోని ఫ్రంట్ ఫైరింగ్ సబ్ వూఫర్ అయితే ఇవ్వడం జరిగిందండి. మా సబ్ వూఫర్ బయట వైపు ఉండడం వల్ల మీకు సబ్ వూఫర్ ఇప్పుడైతే నేను చూపించడం లేదు. సో ఈ విధంగా ఓవరాల్ 5.1 సెటప్ అయితే మనం ఇవ్వడం అయితే జరిగింది. ఇక సౌండ్ ఏ విధంగా వస్తుంది ఏంటి అనేది అయితే ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను. ఒకవేళ కాపీరైట్ క్లైమ్ లాంటిది ఏమైనా పడితే మాత్రము మరి మ్యూట్ చేయాల్సి వస్తుందండి. అప్పుడు మరి దీన్ని ఇన్స్టాగ్రామ్లో కానీ లేదంటే షార్ట్ వీడియోలో కానీ పోస్ట్ అయితే చేయడం జరుగుతుంది.